బోటు నెక్కగలవా ఓ నరహరి తెడ్డు వేయగలవా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు అవడంతో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు సంబరాలు చేసుకున్నారు. టపాసులు కాల్చి స్వీట్లు పంచుకొని శుభాకాంక్షలు చెప్పుకున్నారు. బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. కవితను అన్యాయంగా కేసులో ఇరికించారని ఆరోపించారు మాజీ మంత్రి మొహమ్మద్ అలీ. ఇక్కడ లేదు మొత్తం తెలంగాణలో ఎవ్రీ లేన్లో అంటే చాలా హ్యాపీ ఉన్నారు. చాలా తెలంగాణ ప్రజా చాలా ప్రేయర్ చేశారు. ముస్లిం బి అంటే ఎవ్రీడే ప్రేయర్ చేశారు. కవిత అమ్మకు బెయిల్ కావాలి, బెయిల్ కావాలి. ఈరోజు టైం వచ్చింది. చాలా మంచి హ్యాపీ ఉన్నారు అందరికీ. మాకు చీఫ్ జస్టిస్కి కోర్టుకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఇది కవిత మేడంకు బదలాం చేసిన, మా బీఆర్ఎస్కు బదలాం చేసిన ఇది ప్లాన్ చేశారు. ఇలా నేను ఖండింగ్ చేస్తున్నాను. అందరూ మీడియా మిత్రులకు మా తెలంగాణలో అందరికీ ప్రజలకు పేరుతో శుభాకాంక్షలు. తప్పకుండా ఫ్యూచర్లో రేపు తర్వాత ఆయన వచ్చే తర్వాత పార్టీలో ఇంకో బలంగా పనిచేస్తే మీరు మంచి మా పార్టీ మళ్ళీ పవర్ వచ్చినాకే అవకాశం ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తలేదు, మొత్తం తెలంగాణ ప్రజల మీద అన్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు అవడంతో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు సంబరాలు చేసుకున్నారు. టపాసులు కాల్చి స్వీట్లు పంచుకొని శుభాకాంక్షలు చెప్పుకున్నారు. బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు చెప్పారు. కవితను అన్యాయంగా ఈ కేసులో ఇరికించారని ఆరోపించారు నేతలు. కవితకు బెయిల్ రావడంతో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి. బాణాసంచా కాల్చుతూ సందడి చేస్తున్నారు. వారు న్యాయం గెలిచిందంటూ నినాదాలు చేస్తున్నారు. నిజామాబాద్ లో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు సందడి చేశారు. ఓకే